హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్నా రాయల్ బ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ట్యూస్డే వ్లాగ్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఫస్ట్ మార్నింగ్ లేవగానే మేము బయటకు వచ్చేస్తాము. పాపను బయటికి తీసుకొచ్చి చాపేసి ఇంకా పాపను చాప మీద పడుకోబెట్టేస్తాను. తనకి విటమిన్ D3 డ్రాప్స్ వేసి తలకు నిండా ఆయిల్ పట్టిస్తాను. తను ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. మేము లేచేలోపే కట్టెల పొయ్యి మీద అయితే పాపకు వేడి నీళ్ళు పెట్టేస్తారు. పాపకి గీజర్ వాటర్ కానీ స్టవ్ మీద కానీ వాటర్ పోయము. కట్టెల పొయ్యి మీదే కాంచి తనకి తల స్నానం అయితే చేపిస్తాము మార్నింగ్. ఇంకా పాపకు కొద్దిసేపు ఆడుకునేలోపు వేడి నీళ్ళు అయితే బాగా కాగిపోతాయి. స్టెప్స్ పక్కన ఖాళీ స్థలం ఉంటుంది, సో అక్కడ కట్టెల పొయ్యి అయితే పెట్టేస్తారు. ఇది వచ్చేసి లవంగం చెట్టు. లవంగాలు అయితే ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తాయని చెప్పి చాలా వెయిటింగ్. ఇంకా ఇక్కడ వచ్చేసి మాకు తీగ సంపంగి చెట్టు ఇంకా ఇప్పుడిప్పుడే మొగ్గ పెడుతుంది. ఇంక కొన్ని రోజుల తర్వాత అయితే పూలు వస్తాయి. ఇవి చాలా బాగుంటాయి డిఫరెంట్గా చూడడానికి. తీగ సంపంగి చెట్టు మా మావి చూడండి షాప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పెట్టేసి పీవీసీ ఐటమ్స్తో దానికి అల్లుడు పెట్టించాడు. ఇలా కొన్ని రోజులు అయితే పూలు వస్తాయి. పూలు వచ్చాక చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి తమలపాకు చెట్టు అయితే వేశారు. తమలపాకు చెట్టు అల్లిద్దామని చెప్పి ఇంతకుముందు పెద్ద చెట్లు ఉండాలి బయట, అవన్నీ తీసేశారు. ఇక్కడ వచ్చేసి చిన్నగా అల్లిస్తున్నారు, ఇప్పుడిప్పుడే అల్లుకుంటూ ఉంది. తమలపాకు చెట్టుతో పాటు ఇంకో ఆకు కూడా ఉంది, తీగలాగా ఉంటుంది. అది ఇంతకుముందు బయట గేట్ దగ్గర వేప చెట్టు కల్లిస్తున్నారు, అది పోయి తీసేశారు. సో ఇక్కడ కూడా మామయ్య వేసి అల్లిస్తున్నాడు. ఇది షుగర్ రాకుండా తింటారు మార్నింగ్ టైంలో. ఇంకా మార్నింగ్ అయితే నేను పాలు అయితే పెట్టేస్తున్నాను పొయ్యి మీద. మామయ్య కాఫీ అడిగాడు, అలాగే నేను తాగడానికి అని చెప్పి ఈలోపు చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. తెరినా షాప్కి వెళ్ళేలోపు టిఫిన్ తినేసి వెళ్ళాలని చెప్పి ఫస్ట్ తను ఫ్రెష్ అయ్యంగా తనకి వెనిగర్ వాటర్, హాట్ వాటర్ కలిపేసి ఇస్తారు. యాపిల్ వెనిగర్ మిక్స్డ్ ఫ్లేవర్ ఉంటుంది అది. సో అది 2 స్పూన్స్ వేసేసి హాట్ వాటర్ లైట్గా కాంచి తనకు ఇస్తాను. మార్నింగ్ కప్లో వాటర్ తాగేస్తాను, తర్వాత టిఫిన్ తింటాడు. నేనైతే కన్సీవ్ అవ్వకముందు బాగా యూజ్ చేసేదాన్ని హాట్ వాటర్, లెమన్, ఇంకా జీరా వాటర్ ఇలాంటివన్నీ ఫుల్ డైట్ ఫాలో అయ్యేదాన్ని. ఇప్పుడైతే డైట్ లేదు, ఏం లేదు. అసలు హాట్ వాటర్ తాగాలని చాలా చిరాగ్గా అనిపిస్తుంది. బట్ పాపకి 6 months వచ్చాక అప్పటి నుంచి ఇంకా నేను డైట్ ఫాలో అవ్వాలి. కన్సీవ్ అయినప్పుడు కొంచెం ప్రెగ్నెన్సీ టైంలో వెయిట్ గెయిన్ అయ్యాను కదా, సో ఇంకా 6 months పైన డైట్ చేసి నేను కూడా కొంచెం వెయిట్ లాస్ అవ్వాలి, వర్కౌట్స్ అవి ఇవి చేసి. పాపకి 6 months వచ్చాక మనం అన్నప్రాసన చేశాక ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసి పెడతాం కదా, ఇడ్లీ అని, షెల్లాక్ అని, ఇలాంటివన్నీ, పప్పు రైస్ ఇలాంటివి. సో అప్పుడు మనం కొంచెం డైట్ చేసి వర్కౌట్స్ చేయడానికి ప్రాబ్లం ఉండదు. అప్పటి నుంచి తగ్గాలి, నేను కూడా ఫుల్ డైట్ చేయాలి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా దోశకి ఇదేమైనా దోశ తింటాడు ఎక్కువగా ఇడ్లీ కన్నా. సో దోశ ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసాను. దోశ కూడా తను వచ్చాక వేయిస్తాను. ఇంకా పాపకి స్నానం చేపించే టైం అయితే అయింది. పాపకి మాసికాయ రుద్దాలి. నాలుగు మీద పాలు తాగినప్పుడు తెల్లగా పేరుకొని ఉంటుంది కదా, అది పోవడానికి అని చెప్పి ఇటు సైడ్ మాసికాయ యూజ్ చేస్తానంటే నాకు అసలు మాసికాయ అనేది ఏంటో కూడా తెలియదు. ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. ఇంకా పాపకి తలస్నానం చేయించడం అయిపోయాక తనను రెడీ చేయడం అనేది, స్నానం చేయించడం ఒక టాస్క్ అయితే స్నానం చేయించాక తనను రెడీ చేయడం ఒక పెద్ద టాస్క్. ఈరోజు మాకు అమ్మాయికి ఫ్రాక్ అయితే ఇది వేస్తున్నాను. ఇంకా తనకు స్నానం చేయించేటప్పుడు తనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చి నేను ఇక్కడ పెట్టేస్తాను. డ్రెస్ కానివ్వండి, ఇంకా పౌడరు, కాటుకు ఇలాంటివన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తాను. ఇంకా పాపకి అయితే ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా రెడీ చేసేసి ఇక్కడ ఉయ్యాల్లో వేసేస్తాను. బయట ఒకరితో ఉయ్యాలు కట్టేసి ఇంకా మ్యాక్సిమం పాపను మార్నింగ్ తలస్నానం చేయించాక ఇక్కడే పడుకోబెట్టేస్తాను మళ్ళీ నిద్ర లేచేంత వరకు. ఇప్పుడు ఉయ్యాలు కట్టిన ప్లేస్లో అయితే ఈ ఉయ్యాల ఉన్నది. ఇంకా పాపకి ఉయ్యాలు కట్టాలని చెప్పి దీన్ని ఇలా షిఫ్ట్ చేసి అక్కడ చేతితో ఉయ్యాలు కట్టేసాము. అక్కడక్కడ చూడండి ఇక్కడ వడ్లు అయితే పెట్టేస్తున్నారు. మాకు వడ్లు కోసినప్పుడు కొన్ని తెచ్చి అక్కడక్కడ పెట్టారు, ఏమన్నా పక్షులు అవి ఇవి తింటాయి అని చెప్పేసి. ఇక్కడి నుంచి ఆ చివరి వరకు 4-5 చోట్ల కట్టున్నారు. ఇంటి ముందలు కూడా మెయిన్లో కట్టేసి ఉన్నారు. బయట ఉయ్యాలు కట్టుకోనికి చాలా ఉన్నాయి, బట్ ఇంట్లో కానీ రూమ్స్లో, హాల్లో ఎక్కడా లేదు ఉయ్యాలు కట్టుకోనికి. మా మామయ్య అప్పుడేం పెట్టివ్వలేదు. ఇంకా టిఫిన్ టైం అయిపోయింది. మా మామయ్యకి అత్తమ్మ ఆనియన్ దోశ వేయించారంట, ఒకటేమో 2 వేయించారని చెప్పి గోల. ఎలాగోలా తినేసాడు మొత్తానికి 2. ఇంకా మజ్జిగ ఇమ్మని చెప్పాడు, నేనైతే మజ్జిగ పోసి ఇచ్చేసాను. ఇంకా మామయ్య తినడం అయిపోయాక నేను కూడా ఒక ఆనియన్ దోశ, ఒక ప్లెయిన్ దోశ వేసుకొని నేను కూడా తిన్నాను. దేవ్నా షాప్ నుంచి టిఫిన్కి వచ్చే టైంకి నేనైతే తినేస్తాను. మనం తనతో పెట్టుకుంటే ఆఫ్టర్నూన్ తినాల్సిందే టిఫిన్. ఇంకా నేనైతే ఆనియన్ దోశ తింటున్నాను. మామయ్య
కొన్ని ఆనియన్స్ అయితే ప్లేట్లో మిగిలిచ్చేసాడు. నేను అవి కూడా తీసుకొని తినేసాను. నాకు ఆనియన్స్ అంటే చాలా ఇష్టం. అదేంటో కొంతమంది ఆనియన్స్ అస్సలు నచ్చదు. మా దేవనాథ్కి పచ్చి ఆనియన్స్ అస్సలు తినడు. తింటే తల పట్టేస్తుంది అని చెప్తాడు. నేను దోశ వేసాక దోశ పైన ఆనియన్స్ చల్లుకుంటాను. దేవనాథ్కి అలా కాదు, పిండితో పాటుగా కలిపి ఊతప్పం లాగా వేసి ఇవ్వాలి. మీలో ఎంతమంది నాలా ఆనియన్స్ ఎక్కువగా తింటారు? ఇంకా దేవనాథ్ షాప్ నుంచి అయితే టిఫిన్కి వచ్చాడు. ఇంకా పిండితో పాటుగా ఆనియన్స్ పచ్చిమిర్చి కలిపి దోశలు అయితే తనకు వెయిట్ చేస్తున్నాను. మా ఆయనకి దోశలు అంటే పిచ్చి. ఇడ్లీ అంటే ఇడ్లీనా అంటాడు. అదే దోశ అయితే డైలీ పెట్టినా కూడా తింటాడు. అంతే, కొంతమందికి దోశలు పిచ్చి, ఎవరు పిచ్చి వాళ్ళది అంటారు కదా, అట్లా నేనకైతే ఇంకా దోశలు వెయిట్ చేస్తున్నాను. బాగా ఎర్రగా 2 సైడ్స్ కాల్చి వేయాలి, అప్పుడు ఇష్టంగా తింటాడు ఊతప్పం. మా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఊతప్పం పెడితే నేను ఆమెడ దూరంలో ఉండేదాన్ని. నాకు అస్సలు నచ్చదు. అదేంటో ఊతప్పము లడ్డుగా వేసిస్తారు మా కాలేజ్లో. అది అట్లా కాకుండా నాకు దోశ సన్నగా ఉండాలి. లావుగా వేసినా కూడా నార్మల్ ప్లెయిన్ దోశ అయినా సన్నగా వేసేస్తేనే తింటాను. లావుగా అయితే అస్సలు తినాలనిపించదు. తినకి ఇంకా దోశ అయితే వెయిట్ చేస్తున్నాను. ఒక 3 దోశ పెట్టాను. ఇంతకుముందు ఫుడ్ దేవనాథ్ బాగా తినేవాడు, బట్ ఇప్పుడు ఫుడ్ తినడం చాలా అంటే చాలా తగ్గించేశాడు. మా ఆయనకి ఫుడ్ దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మొబైల్ ఉండాల్సింది. అది లేకుంటే ఫుడ్ కూడా తినడు. మొబైల్ ఇస్తే ఇంకో దోశ ఎక్కువ తింటాను అంటాడు. అదేందో నా కడుపు నిండేట్లుగా. మా ఆయన నాతో టైం స్పెండ్ చేసేదానికన్నా మొబైల్తో టైం స్పెండ్ చేసేది ఎక్కువ. అందరు హస్బెండ్స్ ఇలాగే ఉంటారు అనుకుంటాను. ఇంకా తను తిని వెళ్ళిపోయాక నేనైతే స్నానం చేసేసి దేవునికి దీపం పెట్టేశాను మార్నింగే. ఆ తర్వాత పాలు బ్రెడ్ అయితే తింటున్నాను. పాలల్లో 1 స్పూన్ షుగర్ అండ్ శతావరి కల్ప అని పౌడర్ ఉంటుంది. కొంచెం మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి మదర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది కూడా 1 స్పూన్ వేసుకొని పాలల్లో ఇంకా బ్రెడ్ వేసుకొని అయితే తినేసాను. ఈ శతావరి కల్ప ఆయుర్వేదిక్ రిలేటెడ్, కొంచెం పాలు రావడానికి హెల్ప్ అవుతుంది. ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లహరి తెచ్చిచ్చింది. అప్పుడేం యూజ్ చేయలేదు. ఇప్పుడు డెలివరీ తర్వాత అయితే యూజ్ చేస్తున్నాను. 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ యూజ్ చేస్తాను డైలీ. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పాలు తాగేటప్పుడు వేసుకొని పాలల్లోనే ఇంకా మిక్స్ చేసేస్తే కలర్ చేంజ్ అవుతుంది. వేసిన వెంటనే ఇది పాలతో సహా మిక్స్ అయిపోతుంది. మనకి ఏం కనిపించదు అసలు, ఉన్నట్లు కూడా నార్మల్గానే ఉంటుంది. టేస్ట్ కూడా డిఫరెంట్గా ఏమి ఉండదు, నార్మల్ మిల్క్ ఉన్నట్లే ఉంటుంది. ఇంకా ఒక 3-4 స్లైసెస్ బ్రెడ్ అయితే తినేస్తాను. మిల్క్ ప్రొడ్యూస్ అవ్వాలి కదా మళ్ళీ పాపకి. సో ఇంకా దేవునికి దీపం పెట్టేసి పాలు బ్రెడ్ కూడా తినేసాను. ఇంకా వంట పని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజైతే రైస్, పప్పు పులుసు ఇంకా రొయ్యల ఫ్రై అయితే చేస్తున్నాము. పప్పు పెట్టేసాను, రైస్ పెట్టేసాను. రొయ్యలు కూడా కొంచెం వాటర్ ఇంకిపోతే ఇంకా తిరుమాత పెడదామని చెప్పి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే కట్ చేసేస్తున్నాను. ఎప్పుడైనా రొయ్యలు పెద్ద రొయ్యలు కాకుండా చిన్న చిన్న రొయ్యలు తెస్తే చాలా టేస్టీగా అనిపిస్తాయి. పెద్ద రొయ్యలు అయితే అవి స్కిన్ తీసేటప్పుడే తల మొత్తం సగం వెళ్ళిపోతుంది. మనకు ఎక్కువగా ఫ్లెష్ అనేది ఎక్కువ ఉండదు. ఈరోజు పెద్ద పెద్ద రొయ్యలు తెచ్చారు మాకు. నేనైతే ఎంత చిన్నవైనా పెద్దవైనా అసలు తినలేండి. ఇప్పుడు తినకూడదు, మనము బాలింతగా ఉన్నప్పుడు రొయ్యలు తినకూడదు, వాయువాని అంటారు. బట్ నాకు రొయ్యల ఫ్రై అంటే చాలా ఇష్టం, అందులోనూ చిన్న చిన్న రొయ్యలు. ఇంకా రొయ్యలు అయితే ఉడికిపోయాయి. ఇంకా రొయ్యలకి అని చెప్పి తాలింపు కూడా పెట్టేస్తున్నాను. కొంచెం గుజ్జుగా చేసుకుందాం, మరీ డీప్ ఫ్రై టైప్లో కాకుండా గుజ్జుగా చేసుకుందాం అని చెప్పి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని రొయ్యలు వేసేసి ఇంకా కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి. ఇంకా మధ్యలో థమ్స్అప్ కూడా తాగాను. ఎండలు భలే ఉన్నాయి బాబోయ్. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా మనకి మే నెల ఎలా ఉంటాయి ఏమో. ఇంకా నేను వంట చేస్తుంటే అత్తమ్మ అయితే పాపని ఆడిస్తుంది, ఆమె ఏడుస్తుంటే. విజిల్ వచ్చిన ప్రతిసారి ఆశ్చర్యపోయినట్లుగా కళ్ళు పెట్టి భయపడిపోతుంది, ఏడుస్తుంది. విజిల్ ఆగిపోయాక అదే పనిగా ఆలకించి విజిల్ వచ్చేంతసేపు గమ్ము ఉంటుంది. విజిల్ ఆగిపోయాక ఏడుస్తుంది. అది చూసి మా అత్తమ్మ నవ్విస్తుంది. ఇంకా రొయ్యలు అయితే మొత్తానికి తాలింపు పెట్టేశాను. ఇంకా కొంచెం గుజ్జుగా ఇగులుకున్నాక దింపేయడమే. మధ్య మధ్యలో థమ్స్అప్ తాగుతూ వంట చేస్తున్నాను ఎండలకి. ఇంకా రొయ్యల ఫ్రై అయితే మొత్తానికి అయిపోయింది. ఇంకా పప్పులుసు తిరుమాత పెట్టేశాను. ఇంకా పప్పులుసు రొయ్యలు కంప్లీట్ అయిపోయాయి. ఇంకా అన్నం ఉడికాక అన్నం కూడా వంచేసేసి పక్కన పెట్టేయడమే. అత్తమ్మ మునక్కాయ కర్రీ టైప్ చేసుకుందామని చెప్పి మునక్కాయలు తెప్పించింది. సో నేను వాటిని సన్నగా కట్ చేశాను.
నేను ఇంకా రొయ్యలు పప్పు అన్నం దించేసాక రూమ్కి వెళ్ళిపోయాను పాప దగ్గరికి, వీడియో ఎడిట్ చేసుకున్నాను చెప్పి. ఇంకా మళ్ళీ వచ్చేలో పత్తమ్మ అయితే మునక్కాయలు తాలింపు పెట్టేసింది, గుజ్జుగా కర్రీ టైపు లైట్గా. ఇంకా మామయ్యలు భోజనంకి వచ్చాక మళ్ళీ రొయ్యలను ఒకసారి వేడైతే చేస్తున్నాను, చల్లబడిపోయాయి కదా, సో వేడి చేసేస్తే ఆ గుజ్జు కూడా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది, ముక్కకు లైట్గా గ్రేవీ ఉన్నట్లుగా ఉంటుంది, అప్పుడే మనకు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మొత్తానికి ఈరోజు మా ఇంట్లో ఏమేమి వంటలో చూసేసారు కదా, వైట్ రైసు, ఇంకా వచ్చేసి పప్పులుసు. మా మామయ్యకి పప్పులుసు అంటే చిన్న పిచ్చి కాదు, చాలా ఇష్టం ఆయనకి. ఇంకా రొయ్యల ఫ్రై అండ్ వచ్చేసి మునక్కాయ కర్రీ. మనం రొయ్యలు ఎప్పుడైనా మరీ ఎక్కువగా ఫ్రై కాకుండా లైట్గా దాని గ్రేవీ ఉండేట్టుగా చేసుకోవాలి, అప్పుడే అదొక టేస్టీగా అనిపిస్తాయి. చికెన్ అయినా నేను అలాగే చేస్తాను, డీప్ ఫ్రై అయినట్టుగా చేస్తే అస్సలు మంచిగా అనిపించదు. మొత్తానికి ఫుడ్ అయితే వేసుకొని తినేస్తున్నాను. నేను పప్పు మునక్కాయ కర్రీ వేసుకున్నాను, రొయ్యలు వేసుకోలేదు, రొయ్యలు వాయమంటారు బాలింతలకి, సో వేసుకోకుండా ఇంకా మునక్కాయ పప్పు వరకు వేసుకొని తిన్నాను. ఇంకా ఫుడ్ తిన్నాక ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిసేపు పాపతో పడుకుంటాను, లేకపోతే వీడియోస్ అన్న ఎడిట్ చేస్తాను. ఇంకా పాప ఈవినింగ్ లేచాక బయటకు వచ్చేసి కొద్దిసేపు అలా తిరిగి మళ్ళీ ఆయిల్ పెట్టుకొని కొద్దిసేపు ఆడుకున్నాక మళ్ళీ నార్మల్ స్నానం అయితే సాయంత్రం చేపిస్తాము. ఇంకా మావయ్య షాప్ నుంచి వచ్చి మళ్ళీ ఫుల్ గ్రీనరీగా ఉన్నది, నేను వచ్చాక చాలా చెట్లు తీసేసారు, ఏమైనా పురుగు పుట్ట పాములు ఇలాంటివి వస్తాయని చెప్పి. ఇంకా నిదానంగా మొత్తం వేయించాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు బోసుగా అనిపిస్తుంది, మామిడి చెట్టు చాలా చెట్ల వరకు తీసేశారు. ఇదేం చెట్టు నాకు తెలియదు, దీంట్లో రెక్క కన్నా ఇంకా ముద్ద టైప్ ఉంటుందంట, చాలా బాగుంటుందంట. ఈ చెట్టు కూడా చాలా బాగుంది, చెట్టు నిండా పూలు వచ్చేసాయి. ఇంకా ముద్ద టైప్ అయితే అసలు ఆకే కనిపించదంట, ఎక్కువ పూలే కనిపిస్తూ ఉంటాయంట. ఈ చెట్టు ఏంటో మీకు తెలుసా, తెలిస్తే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఒకప్పుడు చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి, ఇప్పుడు లానున్న ప్లేస్ మొత్తం చెట్లు ఉన్నాయి. మామిడి చెట్లు ఒక 4 ఉండాలంటే అన్నీ తీసేశారు, ఫైనల్గా ఒక్క మామిడి చెట్టు మాత్రమే మిగిలింది. మా మావయ్య కానీ అత్తమ్మ కానీ చెట్లు డిఫరెంట్గా వేయాలంటే చాలా ఇష్టం, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు, బట్ ఫ్యూచర్లో ఇంటి నిండా వేసుకోవాలి, చాలా వేయాలి ఇప్పటికన్నా. ఇంకా ఈవినింగ్ పాపని పడుకోబెట్టేసాను, స్నానం చేపించేసాక కొంచెంసేపు ఆడుకున్న తర్వాత నిద్రపుచ్చేసాను. ఇది ఈరోజు వ్లాగ్. ఈ వీడియో అయితే ఇంతే ఇప్పటికీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.